ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంలో అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంలో జనసేన పార్టీ సంబరాలు చేసుకున్నారు. కూటమి ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఏడాది పాలనలో మీరు చూసిన గమనించిన విషయాలేంటో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో అరకు పార్లమెంట్ జనసేన పార్టీ గంగులయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకులు కిట్లంగి పద్మ, దివ్యలత మరియు మండల నాయకులు మురళి కార్యకర్తలు పాల్గొన్నారు. అల్లూరు జిల్లాలో జరిగే సమాచారం మీకు చేరవేస్తా. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంటను ఆన్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఈరోజు మరి 1 ఇయర్ సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకున్న దాంట్లో భాగంగా మరి పాడేరు నియోజకవర్గంలో కూడా ఈరోజు మా జనసేన పార్టీ కార్యాలయంలో మరి కేక్ కటింగ్ చేసి ఆనంద కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. రాష్ట్రంలో ఏదైతే వైసీపీ పీడ విరగడైందనే కార్యక్రమం 4వ తారీఖుని చేశామో, సుపరిపాలన ప్రారంభమై 7వ అయిందని 4వ తారీఖుని చేశామో, అదేవిధంగా ఈరోజు 12వ తారీఖు మరి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ 12వ తారీఖు మరి సంవత్సరం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించేసుకొని తల్లికి వందనం పేరుతో కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచి మరి విద్యార్థులకు పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతున్న సందర్భాన్ని కూడా పురస్కరించుకొని ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో మరి కేక్ కటింగ్ చేసి మా ఆనందంలో భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నో నమ్మకాలతో, ప్రజల విశ్వాసంతో, ప్రజలకు మరి ఎంతో మేలు చేస్తుందనే ఉద్దేశంతో ఎన్నిక కాబడ్డటువంటి ప్రభుత్వం, వైసీపీ విముక్తాంధ్రగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం, వైసీపీ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి కోసం ఏర్పడ్డటువంటి ప్రభుత్వం. ఆ రకమైన నమ్మకాన్ని నిలబెట్టే దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అభివృద్ధి శూన్యత నుంచి మరి అభివృద్ధి వైపు నడిపించే పరిస్థితులు కావచ్చు, ఈ రకంగా మరి ఎన్నో రకాల మార్పులు చేస్తూ మరి రాష్ట్రానికి ఈరోజు అంధకారం నుంచి అభివృద్ధి వైపు ఆలోచన జరుగుతున్న సమయానికి మరి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు మరి ఈ విజయోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది మా అందరికీ చాలా ఆనందంగా ఉన్నది.